సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకుంటారు. సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారంట. సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారంట. ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా, ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్య. నిజమే కదా. మరి సిరి సంపదలు కలిగినప్పుడు అందరు ఎత్తుకొని ఉంటారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా. ఓకేనా. సంపదలు ఏం లేకోకున్నాయనుకో నిన్నెవడు కూడా పట్టించుకోడు. కానీ నిన్ను నన్ను విడవని దేవుడు, నన్ను విడువని నమ్మకస్తుడు ఆ యేసు దేవుడే. ఓకేనా. సర్వోన్నతుడైన దేవుడు ఆయన, సర్వాధికారి అయిన దేవుడు, చాలా గొప్ప దేవుడు ఆయన. ఓకేనా. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. విరిగిన దానిని కోరుకునే విరిగిన దానిని కోరుకోనికి లోకంలో ఎవరు రారు. విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడు ఆయనే. సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఓకేనా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నిజంగా ఆయన లేకోకుంటే బ్రతుకు లేదు. ఆయన చేరదీయకపోతే మనసు చేదు. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడయ్యుంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా. నిజమే అండి. ఆ దేవుడు తోడుంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు. నేను నిజంగా చెప్పనా, నాకు రెండు కళ్ళు లేవు. నేను ఏ ఊరికైనా, చాలామంది బ్లైండ్స్ ఎస్కార్ట్స్ లేనిది బయటికి రారు, కానీ నేను ఏ ఊరికైనా నేను ఒక్కడనే వస్తా. అది దేవుని కృప. ఎక్కడికైనా ఆయన తీసుకెళ్తాడు. నేను ఎవరిని కూడా ఎస్కార్ట్ని పెట్టుకోను. నేను జర్నీ చేసేటప్పుడు ఒక్కడనే వస్తా, ఒక్కడనే వెళ్తా. ఆ దేవుడే చూస్తాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. Back button.